వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, ఆషాఢ మాసంలో గుప్త వారాహి నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి. ఏ రోజు ప్రారంభం అవుతున్నాయి, ఏ రోజు ముగింపు, అలానే తిథులు, ఆ 9 రోజులు కూడా తిథులు ఏంటి? బాగా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే పొలిటీషియన్స్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ నవరాత్రుల్ని ఎలా ఉపయోగించుకోవాలి? మీరు ప్రత్యేకంగా వీళ్ళు కోసం ఏవో హోమాలు కూడా నిర్వహిస్తున్నారు అని విన్నాము, ఒకసారి తెలియజేయండి. సో గాయత్రి గారు చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే క్వశ్చన్ అడగటంలోనే తెలిసిపోతుంది. ఓకే, అమ్మవారిని ఏమంటారంటేనండి మహాసేన అంటారు. అమ్మవారు ఏంటండి లలితా త్రిపుర సుందరదేవికి సైన్యాధ్యక్షురాలు, పెద్ద సైన్యాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే అమ్మవారి యొక్క శక్తి చెప్పడానికి ఎవరు చెప్తారంటే మీరు నేను చెప్పలేమంట. ఆ అమ్మవారి యొక్క గొప్పతనం చెప్పడానికి మనకు అర్థం కాదు, అంత పెద్ద శక్తి అనమాట. అగస్త్య, ఓకే, అగస్త్య మునికి అంటే అగస్త్య ముని అంటే ఆయన గొప్ప మహామహర్షి అనమాట. ఆయనకి ఎవరు చెప్తారంటే హయగ్రీవ స్వామి చెప్తారు. హయగ్రీవుడు ఎవరంటే విష్ణుమూర్తి అవతారం అనమాట. విష్ణుమూర్తి డైరెక్ట్గా హయగ్రీవ మహర్షి చెప్తారంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటారు అమ్మవారి గురించి. ఏం చెప్తారంటే ఎవరైతే వజ్ర పంజర మధ్యగా అంటారు, ఒక చిన్న మాట అండి, వజ్ర పంజర మధ్యగా అంటే పంజరం మధ్యలో కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, నేను పంజరంలో ఉన్నాను, లేదంటే వేరే వాళ్ళు పంజరంలో అంటే ఏంటి, లోన్ ఉంటారు కానీ బయటకు వెళ్ళలేరు, స్వేచ్ఛ ఉండదు, ఇక్కడ అన్నీ కావాలనుకుంటారు, వాళ్ళ కళ్ళ ముందు అన్నీ కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు దేన్ని ఎంజాయ్ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే కనుక చిక్కుకొని ఉంటారో, మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళు ఎలాంటి పంజరం అంటే వజ్ర పంజరం అంటే, వజ్రం అంటే గట్టిది, ఓకే, చాలా స్ట్రాంగ్ పంజరం, అది పగలదు అది. అలాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉండి ఎట్లాంటి డైరెక్షన్ లేకుండా ఉంటారో, మీరు చెప్పిన విధంగా ఇందాక చెప్పారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ యొక్క వ్రతం కనుక చేసుకోగలిగితే, అమ్మవారిని కనుక ఉపాసన చేయగలిగితే కర్ణ మాత్రేణ అంటారు. అంటే చెవిలో పడిన అంటేనే పోతాయి అంట సమస్యలు. చూడండి చూడండి అర్థమైందంటే చెవిలో పడితేనే పోతాయి అంట. అందుకని చెప్పేసి ఈ వచ్చే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు, వారాహి నవరాత్రులు అంటారు. అమ్మవారు సప్తమాతృకులు అంటారు అనమాట. గ్రామ దేవతలు లేదంటే 7 అక్కా చెల్లెళ్ళు అంటారు, సప్తమాతృకులు అంటారు. ఇందులో వైష్ణవి, వారాహి, చాముండి ఇలా అమ్మవార్లు అంటారు. ఈ వారాహి అమ్మవారు వచ్చేటప్పటికి వరాహ రూపంలో ఉన్న విష్ణు అంశ నుంచి వచ్చిన లక్ష్మీ అమ్మవారు, అందుకని వారాహి అమ్మవారు అని చెప్తారనమాట. అమ్మవారు వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం అనుకున్నప్పుడు ఎవరైనా కనుక కోర్టు వ్యవహారాల్లో బాగా ఇరుక్కొని పోయారు. అవును, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న కాలంలో అయితే కోర్టు సమస్యలు లేని వాళ్ళంటూ ఉండరు. మనం ఇప్పుడు ఇలా బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, చూడండి ఎక్కడైతే ఎంటీ ప్లేస్ ఉంటుందో అది కోర్టులో లావాదేవీలే. బిల్డింగ్లు సగం కన్స్ట్రక్షన్ వదిలేసేసారా, అవన్నీ కోర్టులు ఇరుక్కుపోయాయి. తర్వాత చాలామంది డైవర్స్ కేసులు, కొంతమంది వెంటనే అయిపోతాయి డైవర్స్, మ్యూచువల్ డైవర్స్, వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, అయిపోయింది గోవిందా. నెక్స్ట్ ఏమవుతుందంటే కొంతమందికి అవి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వీళ్ళతో కాపురం చేయరు, కొత్త వాళ్ళని పెళ్లి చేసుకోలేరు. లైఫ్ ఏమవుతుందండి, మధ్యలో ఉండిపోతారు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అప్పటిదాకా జాబ్లో జాబ్లో ఉంటూ ఉంటారు, ఆ జాబ్లో కొద్దిగా గొప్ప సంపాదించుకుని మొత్తం బిజినెస్లో పెడతారు. ఇక్కడ ప్రాబ్లం బిజినెస్ సరిగా నడవదు, లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది వదిలేసుకొని వద్దాం అనుకుంటే ఆల్రెడీ డబ్బులు చాలా స్పెండ్ చేసాం, అవును, తర్వాత మరి ఆ డబ్బులని ఇంక మనం తిరిగి రావు కదా, ముందుకు వెళ్దాం అనుకుంటే ఆ డబ్బులు పోతాయి. సరే పోనీ బిజినెస్ చేసుకుందాం అనుకుంటే అందులో మనకి డబ్బుల్లో నడపడానికి, వదిలేసుకుంటే మొత్తం పోతుంది, ముందుకు వెళ్ళడానికి డబ్బులు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. చాలా చాలా రియల్ టైంలో కేసులు నేను 7-8 కేసుల దాకా చూశానండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే, ఇంకా కొన్ని విషయాలు వేరే నాకు తెలిసిన క్లయింట్ అండి, వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకున్నారు. పాపం అపార్ట్మెంట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇలా తర్వాత పక్క నైబర్స్ ఎవరనేది, ఆ తర్వాత 1.5 ఇయర్కి అపార్ట్మెంట్లో వేరే అన్యమతస్తులు వాళ్ళు వచ్చేసారు. ఈయన కొంచెం అవుట్ స్టేషన్ అటు ఇటు వెళ్తుంటారు, ఇంట్లో పెళ్లిగా కావాల్సిన 2 ఆడపిల్లలు ఉన్నారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ పిల్లలకి ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడం, ఈయన వదిలేసి వెళ్ళిపోదన్నాడు. సొంత ఇల్లు వదిలిపెట్టి అక్కడ కొంటారండి. అప్పటిదాకా సాధించుకున్న సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవాలి, ఈఎంఐలు వదులుకోవటం లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. అవి మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కనుక ఫేస్ చేసి ఆగిపోయారు లైఫ్లో అనుకుంటే వారాహి అమ్మ నవరాత్రిలో అమ్మవారు ఈ వచ్చే నవరాత్రులు చాలా వాళ్ళకి విశిష్టత అండి.
వాళ్ళకి ఒక అవకాశం వచ్చేసింది లైఫ్లో, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకునే అవకాశం అనమాట. ఓకే, కొంతమంది చాలా పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ ది సడన్ ఏమవుతుందో తెలియదు, వాళ్ళకి సరిగ్గా రన్ చేయడం రాదు, పెట్టిన డబ్బులన్నీ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా పాల్గొనొచ్చు అంటారా? సో మనకేం చెప్తారంటే అండి, అమ్మవారి గురించి విశిష్టత మనం తెలుసుకోవాలండి. వ్యాపారస్తులకి 4 రకమైన ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలండి. ఫస్ట్ది ఏంటంటే ఆ సంస్థలో డిసిప్లిన్ ఉండాలి. చాలామందికి ఎంప్లాయీస్ ఉంటారు, ఈ ఓనర్ ఇటు పక్కన అంటే వాళ్ళు ఇటు పక్కన చేస్తుంటారు, ఓనర్కి ఒకటి కంటే వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు, టయానికి సరిగా రారు. ఎవరైతే ఈయన శాలరీ ఇచ్చి పెట్టుకున్నారో మంత్లీ శాలరీ సార్ వాళ్ళ ఎంప్లాయీస్ ఈయనకి ఎనిమిలాగా బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళ రహస్యాలన్నీ శత్రులకు చెప్తూ ఉంటారు, సరిగా పనిచేయరు, క్రాస్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. మీరు చూడండి, లాసులు వచ్చిన బిజినెస్లు కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు సీరియస్గా మోసం చేసిన వాళ్ళు ఉంటారు. అవును సార్, డెఫినెట్గా ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళు అడగండి, వాళ్ళ హిస్టరీని తీసుకోండి, ఏమంటే మీరు ఫెయిల్ అయ్యారు కదా, ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అయ్యడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ ఏనండి. అందుకని చెప్పేసి సంస్థలో అమ్మవారిని దండనాథ అంటారు. ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉంటారో, డిసిప్లిన్గా ఉండి చక్కగా చేసుకున్న వాళ్ళు అమ్మవారు కాపాడుతుంది. ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉండేసి అక్రమంగా చేసుకుంటూ ఉంటారో అమ్మవారు వాళ్ళని శిక్షిస్తుంది. అందుకని చెప్పేసి ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ కావడానికి ఎవరైతే ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటారో, మనం చేయబోయే హోమం చేస్తుంటారో వాళ్ళకి మనకి చెప్పేసి వారాహి పాశుపత హోమం చేయబోతున్నాం అనమాట. ఇది చేస్తే ఏమవుతుందంటే అమ్మవారి యొక్క కృప వల్ల వాళ్ళకి ఆర్గనైజ్డ్ డిసిప్లిన్ ఉంటుంది. రెండోది మనకేం చెప్తారంటేనండి, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మార్కెట్లో కస్టమర్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్కి అనుగుణంగా మన బిజినెస్ ఉందా అన్న ఒక ఏమంటారు, ఆ మార్కెట్కి ట్యూన్స్ అవ్వాలి వీళ్ళు అనమాట. దాన్ని ఏమంటారంటే అమ్మవారిని సంకేత అంటారు. అంటే అమ్మవారి సిగ్నల్స్ ఇస్తుంది మనకి. అంటే నిగూఢంగా ఉన్న సిగ్నల్స్, కోడింగ్, డీకోడింగ్, ఎవరైతే ఈ సాఫ్ట్వేర్లో ఉంటారో వాళ్ళంతా సంకేత, అమ్మవారి కోడింగ్, డీకోడింగ్ అవి ఒక స్క్రిప్చర్స్లో ఉంటాయి కదండి, అవంతా మనకు అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. అందుకు బిజినెస్ పీపుల్గా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బిజినెస్ సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నారో ఆ క్లూస్ని పట్టుకోవటం నేర్చుకోవాలన్నమాట. అమ్మవారిని సంకేత అంటారు. అమ్మవారిని మళ్ళీ సమయేశ్వరి అంటారు. అంటే టైం సెన్స్. బిజినెస్ అనేది ఆఫ్ సీజన్లో చేశారనుకోండి ఏముంటుంది, ఇప్పుడు మనమే ఉన్న వారాహి నవరాత్రులు ముందు చేస్తే ఈ వీడియో చూసుకుంటారు, నవరాత్రులు అయిపోయిన తర్వాత చూస్తే ఏముంటుందండి, చూడొచ్చు, కానీ బెనిఫిట్ ఈ టైంలో ఉంటుంది కదా. ఈ నవరాత్రులప్పుడు సద్వినియోగం చేసుకుంటారు టైం. అలా టయానికి మనం ఏ పనైనా చేసి టయానికి కస్టమర్స్ని అందుకొని టయానికి వాళ్ళకి మనం సాటిస్ఫై చేయగలిగితే కస్టమర్స్ని, ఎనీథింగ్ అండి, ఆ టైం కనుక మనం కరెక్ట్గా చేసుకోగలిగితే, ఆ టైం సెన్స్ని మనం కరెక్ట్గా ఉండి సరైన టైంలో పెట్టుబడి పెట్టడం, సరైన టైంలో లాభాలు తీసుకోవటం. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా అండి, సరైన టైంలో స్టార్ట్ చేసి టైం స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి నష్టాలు ఉండవు. ఎప్పుడెప్పుడు మనం స్టార్ట్ చేసేసుకొని సగంలో ఆగిపోయి కట్టిన తర్వాత మళ్ళీ ఈవెన్ మూవీస్ కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను అనమాట. ఆ ప్రొడక్షన్లో ఎక్కడో ఆగిపోయి ఉంటుంది మధ్యలో, అది ఎప్పటికి రాదు, ఆ డబ్బులన్నీ పోతూ ఉంటాయి. లేదంటే కొంతమంది షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, బయటకు రాదు మూవీ, డిస్ట్రిబ్యూటర్లు దొరకరు. అది దొరికినా కానీ చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారండి, ఫోర్స్ఫుల్గా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటారు. కొంతమంది బయ్యర్లు వాళ్ళకి ప్రొడ్యూసర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి సరిగ్గా ఇవ్వరు. ఇట్లాంటి వాటన్నిటికి ఏంటంటే మనం ముందుగానే తెలుసుకోవాలి ఆ సెన్స్, ఆ టైం సెన్స్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఆ టయానికి అన్నీ మనకు సమకూరగలుగా కోరాలి అంటే అమ్మవారి యొక్క కృప ఉండాలి. అందుకని అమ్మవారిని ఏమంటారంటే సమయేశ్వరి అంటారు, అమ్మవారిని మహాసేన అంటారు. పర్టికులర్గా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో. రెండోది ఇంకొన్ని విషయాల్లో సిఇఓస్ ఉంటారు, టాప్ కంపెనీ సిఇఓస్ ఉంటారు, లేదంటే ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్, ఎనీ చారిటబుల్ ఆర్గనైజేషన్ అండి, ఒక సంస్థను ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. బట్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం వేరు, వీళ్ళని పెద్ద ఆర్మీని, ఒక టీంని తయారు చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంటే వీళ్ళు అక్కడ ఉన్నా లేకపోయినా ఒక పెద్ద టీం వీళ్ళ గురించి సక్సెస్ఫుల్గా వర్క్ చేసే ఒక టీం వాళ్ళ దగ్గర ఉండాలండి. ఆ టీం రావాలంటే అమ్మవారిని మహాసేన అంటారు. అందుకని ఎవరైతే అమ్మ వారాహి ఉపాసన చేస్తూ ఉంటారో వారాహి అమ్మవారు ఇప్పుడు మనం చేయబోయే ఆ రోజులు అట్లీస్ట్ ఒక హోమం చేసుకుంటారు, అమ్మవారి కృప వల్ల వాళ్ళకి మహాసేన నడిపే ఒక కెపాసిటీ వస్తుంది. ఇది పొలిటీషియన్స్కి కూడా వర్క్ అవుతుంది. పొలిటీషియన్కి రండి, నాయకత్వ లక్షణం, లీడర్షిప్ క్వాలిటీస్, ఇంగ్లీష్లో లీడర్షిప్ అంటారు. అది ఎక్కడైనా ఉంటుంది, ఆర్గనైజేషన్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్, స్పిరిచువల్ లీడర్షిప్. చాలా మంది ఉంటారు కదా, మఠాలు ఆశ్రమాలు నడుపుతూ ఉంటారు, వాళ్ళకు కూడా నాయకత్వ లక్షణాలు ఉండాలి. బట్ ఎక్కడైనా సరే కనుక 10 మంది మనుషుల మీద ద్వారా పనులు చేయించుకోవాలనుకుంటే వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఏమంటారు, మహాసేన అంటారు. గొప్ప సేనని బిల్డ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అమ్మవారిని ఏమంటారంటే అరిగ్ని అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో పోటీ ఉంటుంది ప్రతి చోట, ప్రతిదానికి పోటీ ఉంటుంది కదా. పొలిటికల్స్లో పోటీ ఉంటుంది, కొంతకాలం వీళ్ళు అధికారంలో ఉండదు, తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు తిరుగుతూ మారుతూ ఉంటారు కదా. ఎక్కడన్నా 2-3 పార్టీలు వాళ్ళే కదా రూల్ చేసేది. నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి,
కొంచెం బిజినెస్ రాగానే ఇంకా నలుగురు తీసుకొచ్చి బిజినెస్లు పెట్టేస్తుంటారు కదండి. ఒక ఛానల్ బాగుండగా 10 ఛానల్ ఆటోమేటిక్గా అయ్యే టాపిక్ లాపేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఇలాంటి పోటీ వాతావరణంలో కూడాను ఎవరైతే నిలదొక్కోవాలనుకుంటారో, ముందుకు రావాలనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు వచ్చే దేవీ నవరాత్రులు అనేది, గుప్త నవరాత్రులు అనేది నిజంగా ఒక వరం లాంటిది. మనం చేయబోయే హోమం దాన్ని సద్వినియోగం చేసుకుని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పోటీ మనం బిజినెస్లో కాదండి, పర్సనల్ లైఫ్లో కూడా ఉంటాం కదండి. మనకి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రిపేర్ అవుతూ ఉంటారు, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఆ పోటీలో 10 మందిలో ముందుకు రావాలి అనుకున్నప్పుడు ఒక శక్తి వాళ్ళకి కావాలి కాబట్టి, తర్వాత అమ్మవారిని ఏమంటారంటే అరిగ్ని, శత్రు బాధలు అనమాట. ఎవరైతే కావాలని చెప్పేసి మిమ్మల్ని మీ తప్పు లేకపోయినా ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది ఈవిటీవీ దగ్గర నుంచి కానివ్వండి. ఇంకా కొంతమందికి దురాశ్వాసనాలు ఉంటాయి, నాకు తెలిసిన వ్యసనాలు ఉంటాయి, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి. చాలా మంచి వాళ్ళు కానీ స్పిరిట్లు తాగటం. కొంతమంది క్లయింట్స్ యూఎస్ నుంచి ఫోన్ చేస్తుంటారు, మాకు లోకల్గా ఫ్రెండ్స్ అయిపోయారండి మా అబ్బాయి వాళ్ళు, బ్యాడ్ హ్యాబిట్స్కి పడిపోయారు, ఆల్మోస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి, 18, 19, 20, 23 ఉండేది, యంగేజ్ అండి. అలాంటి యంగేజ్లో ఉన్నవాళ్ళు ఇవి తాగటము, ఇవంతా చేయటము, తర్వాత డ్రగ్స్కి అలవాటు పడిపోవటము, వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోతారండి. యాక్టివ్గా మనుషులు కాదు, వాళ్ళు మనిషి రూపంలో ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి ఇలా ఎవరైనా కనుక టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేశారో, మాకు డైరెక్షన్ లేదు, ఇలా ఉండిపోయాము అని కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ నవరాత్రులు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటే బయటకు వచ్చేస్తారండి. నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది, అంటే జాబ్ కోసం అబ్రాడ్ వెళ్ళాలి అని చూస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా కూడా కొంతమంది అబ్రాడ్ వెళ్ళలేరు. మళ్ళీ విదేశీ యోగం గురించి మీరేమైనా చేస్తారా? అమ్మవారిని ఏమంటారంటేనండి వారాహి అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వారాహి అంటే. వరాహరము ఎప్పుడు వస్తుందంటేనండి భూమిని పైకి లేవడానికి విష్ణుమూర్తి తీసుకోవడం. అటైతే ఎక్కడైతే దీనికి సింబాలిక్ ఏంటంటే, ఎక్కడైతే కనుక అండర్ పెర్ఫార్మెన్స్ ఉందో టోటల్ అక్కడి నుంచి మనం పైకి లేకాలన్నమాట. ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని పైకి రావడానికి కావాల్సిన అమ్మవారిని వారాహి అంటారు. వారాహి అమ్మవారి యొక్క అవతారం యొక్క విశిష్టత అది. అవును, అంటే మనం పైకి రావాలి, ఉన్నతంగా రావాలి, ఎక్కడో అగాధంలో పడిపోయామన్నమాట. అలానే మీరు ఇందాక అన్నారు, విదేశాలకు ఎందుకు వెళ్తారండి? కొంచెం బాగా చదువుకొని డిగ్నిఫైడ్గా అక్కడ ఉండేసి కొంచెం డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వద్దామని వెళ్ళేవాళ్ళు ఎక్కువ. అయితే ఇక్కడ నుంచి అక్కడ లిఫ్ట్ అవ్వాలి వాళ్ళు కదా. ఈ పరిస్థితి ఇక్కడ నుంచి ఎగ్జామ్గా అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ పరిస్థితులకు అంతా అనుకూలంగా ఉండేసి అక్కడ వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకొని అక్కడ సక్సెస్ఫుల్గా ఉండి మళ్ళీ అక్కడ నాయకత్వ లక్షణాలు. ఇప్పుడు బాటమ్ లైన్ జాబ్స్ ఇక్కడికి పెద్ద ఏం మిగలదు. అక్కడ ఉన్నతంగా వెళ్ళి ఒక మేనేజర్గా స్టేజ్కి వెళ్ళగలిగిన వాళ్ళకే కదా ఉపయోగం ఉంటుంది. అలాంటి వాటికి చక్కగా వారాహి పూజలు చేసుకుంటే అనుకున్న పనిని చక్కగా టయానికి అయిపోతుంది. ముందు అమ్మవారిని సమయేశ్వరి ఆన్ ది టైంలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే కొన్ని బిజినెసెస్ ఎలా అంటే కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు, మధ్యలోనే ఆగిపోతాయి, వాళ్ళకి ఏమైనా పడుతుంటుందా? అమ్మవారిని భూవరాహస్వామి కదా. ఆ వరాహమూర్తి అంటేనే భూమికి సంబంధించి అనమాట. ఎవరికైతే భూ తగాదాలు ఉంటాయో, మనం ముందుగా అనుకున్నా కదండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి కదండి. రెండోది అమ్మవారిని ఏమంటారంటే అగ్రికల్చర్ రిలేటెడ్ అండి. ఎవరికైతే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అండి. మోస్ట్లీ అది నాకు గుంటూరు నుంచో నెల్లూరు నుంచో ఫోన్ అనమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఓ ఎంఎన్సీ కంపెనీలో చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వీళ్ళు మంచి శాలరీ, ఈ శాలరీ మొత్తం వాళ్ళు పోగేసుకొని దాదాపు ఒక 60-70 ఎకరాలు పొలం కొనేశారు. ఫస్ట్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆయన ఏంటంటే ఉత్సాహపడేసి ఇంకొక 40 ఎకరాలు అప్పు చేసేసుకుని మొత్తం తీసేసుకున్నాడు. సెకండ్ ఇయర్ లాసు, థర్డ్ ఇయర్ లాసు, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్లో ఉంది. నాకు ఫోన్ చేసి, ఏమంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అసలు తప్పు చేశాను అండి, మిస్టేక్లో ఉంది, ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి కొనేసాను. ఇప్పుడు ఇది చూస్తే ఏమంటే మీకు అగ్రికల్చర్ టెక్నాలజీ యూజ్ అవుతుంది కానీ యాజ్ ఎ ఫార్మింగ్ జాతకం ప్రకారం కలవదు. నేను చూసి చెప్పాను, మీకు చేస్తే సాఫ్ట్వేర్ కలిసి వస్తుంది. అవునండి, నాకు అదే ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొచ్చేసింది, భోజనం పెడుతుంది, ఇన్ని ఇబ్బందులు ఉన్నాం కదా దానివల్ల అని చెప్పుకొచ్చారు. మరి ఇదేం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు వదిలేయడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఖర్చు పెట్టున్నారు, అప్పులు కూడా చేసి ఉన్నారు. ఇప్పుడు దాన్ని అమ్మేసి కట్టడం ఎట్లా అవుతుంది? అందులో మనుషులకి కొంచెం పరువు ప్రతిష్ట అవి కూడా ఉంటాయి కదండి. అవి పెట్టేసుకున్నాడు అడావుడిగా వదిలేసుకుని వెళ్ళిపోయారు అనుకుంటారు కదా. దీని నుంచి ఎలాంటి సిచ్యువేషన్, ఇలాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్, అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ, తర్వాత భూమి సారవంతంగా ఉండటం, భూమిలో అనుకునే విధంగా పంటలు పండటము, ఇవన్నీ కనుక వారాహి అమ్మవారిని కనుక పూజ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. తప్పకుండా గురుగారు. కొంతమంది ఎలా అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లలైనా కానివ్వండి, పెద్దవారైనా కానివ్వండి. కోపం, ద్వేషం, ఆవేశం, కొంచెం మైండ్ సెట్ సరిగ్గా ఉండకపోవడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అమ్మవారిని
ఆగ్నేశ్వరి అంటారు. ఓకే, ఆగ్నే చక్రేశ్వరి అంటారు. ఆజ్ఞ చక్రేశ్వరి అంటే ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందండి. అంటే ఆజ్ఞ కమాండ్ చేయటం అనమాట. ఎప్పుడైతే మనకి ముందుగా సిచ్యువేషన్ మనకు అర్థమయ్యి దానికి అనుగుణంగా మనల్ని మనం ప్రిపేర్ కనుక చేసుకోగలిగితే మీరు చెప్పిన ఒక ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటేనండి, మనం ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా బ్లైండ్గా వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులకి మనం ఇబ్బంది పడిపోతాం. అదే కొంతమంది అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏ వర్క్ కూడా చేయరు. నాకు డిప్రెషన్ క్యాండిడేట్లు చాలామంది చేస్తారు. ఓకే, మెయిన్ నేను వాళ్ళ మాటల్లో గమనించేది ఏంటంటేనండి, అది సాధించాలి ఇది సాధించాలని పెద్ద పెద్ద ప్లానింగ్లు ఉంటాయి, ఉండొచ్చు. కానీ ఆ గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా లేకపోతే నేను ఎంత సాధించాలి, నేను ఎంతే చేశానంటే ఈ గ్యాప్ ఉంటుంది చూసారా, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. లేదా ప్లానింగ్లు మార్చి వెళ్ళిపోతారు. ప్లానింగ్లు మార్చుకుంటూ వెళ్ళిపోతే ఈ ఎన్ని ప్లానింగ్లు చూసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు కదా, మనం స్టిక్ అవ్వాలి. రెండోది ఏంటంటే మీరు చెప్పిన విధంగా ఓవర్ అంబిషన్స్ ఉంటుంది. ఓవర్ అంబిషన్స్ ఎందుకు ఉంటుందంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలవదు. అందుకని చెప్పేసి అమ్మవారిని ఏమంటారు, ఆజ్ఞ చక్రేశ్వరి అంటారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళకి ఆధునిక జీవితంలో ఉన్న ఒక సిచ్యువేషన్ దాని యొక్క టఫ్నెస్ మనకు అర్థమవుతుంది. మనకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అది. ఓకే, ఇది ఈ పనికి ఎంత రిసోర్స్ కావాలి, ఎంత టైం మనకు ఉండాలి, దీంట్లో ఎంత కాంప్లికేటెడ్ మనకు ఉంది, దీనికి మనకి ఇలా అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి అని అమ్మవారు మనకి ఏం చేస్తుందంటే ప్రిపేర్ చేస్తుంది సిచ్యువేషన్ బట్టి. లేదంటే అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ మనకి బియాండ్ మన కెపాసిటీ ఉంది, అందుకని దీన్ని ఇప్పుడు అటెంప్ట్ మనం చేయొద్దు, తర్వాత చేద్దాం. ఈ యొక్క జ్ఞానం ఆజ్ఞ మైండ్ అనేది అమ్మవారి ద్వారా వస్తుంది. అందుకని అమ్మవారిని ఏమని చెప్తారు, ఆజ్ఞే చక్రేశ్వరి అని అమ్మవారికి ఒక మంత్రం ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర మాట్లాడుకుంటున్నాం కదండి, ఇది విన్నా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ పోతాయి. రెండోది వెరీ ఇంట్రెస్టింగ్, నేను మొదట్లో నమ్మేవాడిని కాదు. నేను స్కూల్లో చదువుకొని ఆ కోడింగ్ అంతా రాసుకొని వచ్చినవాడిని. మాషాలు చెప్పినప్పుడు నాకు కూడా ఎక్సైటింగ్ చెప్తున్నారులే, వాళ్ళు ఎమోషనల్ చెప్తున్నారు అనుకునేవాడిని. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైము నేను కూడా రియలైజ్ అయిన విషయం ఏంటంటేనండి, మన ఇద్దరం మాట్లాడుకుంటే మీరు నేను కెమెరామెన్ మ్యాక్సిమం 2 వాళ్ళు వింటారు అనుకుంటాం, వ్యూస్ చూసిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఎంత చూసారు అనుకుంటాం. ఇది కాదండి, మన ఇద్దరం ఈ మాట్లాడుకునే ఈ డిస్కషను సూక్ష్మ రూపంలో ఉన్న ఎంతోమంది వింటారు, వాళ్ళకి పుణ్యం వస్తుంది. అంటే యక్షులు అంటారు, కిన్నెర్లు అంటారు, కింపురుషులు అంటారు, ఆత్మలు అంటారు, చాలామంది ఉంటారు. మన కళ్ళకి కనపడని చాలా ఉంటాయి, ఆ విషయం తెలుసు కదా. ఆ వాళ్ళు కూడా మన సంభాషణ వింటూ ఉంటారండి. సో ఎంత నైస్ డిస్కషన్ ఉందా. ఒక్కసారి మనం ఇప్పుడు అమ్మవారి గురించి మాట్లాడుకున్నా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అని పోతారు. అందుకని చెప్పేసి ఎన్నంటనే ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు, విష్ణుమూర్తి డైరెక్ట్ ఆయనే చెప్పేశాడు. అంత మోస్ట్ ఆథెంటికేటెడ్. గురుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా మీరు వారాహి పాశుపత హోమాలు అయితే నిర్వహిస్తున్నారు కదా, ఒకసారి తెలియజేయండి వాటి గురించి. ఇది నాకు 3వ సంవత్సరం అండి. ఫస్ట్ ఇయర్ అంటే మనకి బయట వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ వీడియోలు చూసి వస్తారా ఏదైనా ఒక అన్సర్టనిటీ ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అయితే నేను అడుగున్న దానికంటే కూడా ఆ రెస్పాన్స్ అనేది నాకు అంత సరిగ్గా ఎక్స్పెక్టేషన్ విధంగా రాలేదన్నమాట. దాంతో ఒక స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటేనండి, దాన్ని ఎక్స్పీరియన్స్ని పట్టుకొని చేస్తే ఓవర్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత ఓవర్ రెస్పాన్స్ వచ్చిందంటే నేను కరెక్ట్గా మేనేజ్ చేయలేక డబ్బులని తిరిగి ఇచ్చేసాను. ఇక్కడ డబ్బులు నాకు తీసుకోవటం ఈజీ, డబ్బులు తిరిగటం చాలా కష్టం. వాళ్ళు యూపీఐ చేస్తుంటారు, కొంతమంది ఎన్ఆర్ఐలు రెమిట్లీ జూమ్ అని యాప్లన్నీ చేస్తుంటారు, వాటిలో చేస్తుంటారు అనమాట. అవి నాకు మళ్ళీ తిరిగేయటం అంటే చాలా కష్టం. మీరు నమ్ముతారా లేదో, అట్లా నాకు వచ్చిన డబ్బులు తిరిగటానికి కంప్లీట్గా 3 months టైం పట్టింది. తర్వాత అంటే నేను చేయించలేక ఓవర్ డిమాండ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పార్కింగ్ చూసుకోవాలి, వచ్చిన వాళ్ళకి మంచి చెడు చూసుకోవాలి, రెస్ట్ రూమ్స్ చాలా ఉంటుందండి. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటారు దూరంగా, కొంతమంది కాకినాడ అంటారు, కొంతమంది విజయవాడ అంటారు, కొంతమంది ఒరిస్సా ఎక్కడి నుంచో వస్తుంటారు, కొంతమంది తమిళనాడు. వాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్లు చూడాలి కదండి, బేసిక్ అరేంజ్మెంట్లు చూడాలి కదా. అది నాకు ప్రాబ్లం అవుతుందని సెన్స్ అయిపోయి చాలామందికి డబ్బులు తిరిగి ఇచ్చేసాను. చాలామంది ఏమండి మాకు డబ్బులు తిరిగి ఇచ్చారని చాలా సంతోషం. ఎన్ఆర్ఐలతో కొంతమంది ఏమండి మీ దగ్గర పెట్టుకోండి తర్వాత ఎప్పుడన్నా చేయమని 2-3 వదిలేశారు కూడా, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్. ఈ సంవత్సరం అంటే నాకున్న లిమిటేషన్స్ నేను తెలుసుకొని వచ్చిన వాళ్ళని 10 మంది వచ్చిన వాళ్ళకి చక్కగా ప్రాపర్గా చేస్తే సరిపోతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ 9 రోజుల్లో ఉదయం ఒకసారి హోమం, సాయంత్రం ఒక హోమం, అంటే 18 మందికి మాత్రమే ఫెసిలిటీ ఇస్తున్నాం. ఇది కూడాను సామూహికంగా కాదు, 1 to 1 మాత్రమే. 1 to 1, అది కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని తీసుకొని అందులో వాళ్ళ ఇండివిజువల్గా సంకల్పం తీసుకొని వాళ్ళలో ఉన్న 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా, ఇంకా పితృదోషాలు రకరకాలు ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా అడ్రస్ చేస్తూ ఈ పూజ చేయటం జరుగుతుంది. కాబట్టి
18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. చేసే హోమం ఏంటంటే వారాహి పాశుపత హోమం. ఇందులో ఏమవుతుంది, వేద మంత్రాలను తీసుకుంటాము. ఇప్పటిదాకా మనం ఏదైతే అమ్మవారి గురించి చెప్పుకుంటాం, బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉన్న పురాణ ఉక్తంలో ఉన్న మంత్రాలు, అది వేద మంత్రం, ఇది పురాణ మంత్రం. ఈ 2 మంత్రాన్ని కలిసి సంపుటీకరణ చేసి చేయటం జరుగుతుంది. కాబట్టి దీంట్లో దాదాపు ఒక 15 మంది దాకా వేద పండితులు, తర్వాత అమ్మవారికి అందరూ చేరు. ఉపాసన చేసిన వాళ్ళు కొద్ది మందే ఉంటారు, మంత్రం చదివిన వాళ్ళంతా కాదు కదా. ఎందుకంటే దానికి చేసే ఇది ఉగ్ర దేవతలకు సంబంధించిన సాధన చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. అది వాళ్ళు గురువుల దగ్గర తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని లక్షల సార్లు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంత్రం చేసి టక్కన రిజల్ట్ వస్తుంది అనమాట. ఇలా వాళ్ళకి మాత్రమే 18 మందికి మాత్రమే చేయడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా నేనైతే ఎవరికి చెప్తాను, టఫెస్ట్ ప్రాబ్లం మీ లైఫ్లో ఉంది. 2 years 3 years నుంచి దాన్ని బయటకు రాలేదు. ఫ్యూచర్లో మేము విజువలైజ్ చేసుకుంటున్నాం, అప్పుల బాధ ఉంది, 8 కోట్లు 9 కోట్లు, అది ఎప్పుడు తిరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇది రియల్లీ బెస్ట్ టైము, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాల్సి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, గురువు గారు నిర్వహించే హోమంలో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటున్నారా? మీరు కూడా ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారా? అయితే వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.